నమస్కారం. యువతకు స్ఫూర్తి, సర్వ ఆచార్యులకు కీర్తి, అద్వైతమూర్తి శ్రీ 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 జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేశారు. కాబట్టి ఆర్ష విద్యా తపస్వి ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారి మాటలలో ఈరోజు మనం శంకర తత్వాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. ఉన్నారు? బాగున్నాను. ఆదిశంకరాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు చేయడము, అలాగే మీరు ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులుగా ఈ శుభ సందర్భాన్ని ఎలా పంచుకుంటారు? ఏది కొన్ని వేల సంవత్సరాలుగా అంటే ఒక 1200 సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళకి లోటుగా ఉందో, దేన్ని చూడాలి అనే ఉద్దేశంతో అనేక మంది మహాత్ములు పరితపించారో, రకరకాలైనటువంటి దాడులు ఈ భారతదేశం మీద జరిగినప్పుడు ఏది మేము కోల్పోయాము అని ఇన్ని తరాలుగా జనాలు బాధపడుతూ వచ్చారో, వాటన్నిటికీ ఒక అద్భుతమైనటువంటి, ఒక రమణీయమైనటువంటి, ఒక మహత్తరమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించి సమాధానం ఇచ్చారు గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మా. ఎందుకంటే శంకరాచార్యుల వారు అంటే ఎవరు అనేది ప్రస్తుతం యువత కొంచెం పక్కకి వెళ్తున్నారు. కానీ ఇవాల్టికైనా ప్రపంచంలో ఆచార్యుల లెక్క ఎక్కడైనా చెప్పాలి అంటే అగ్రభాగంగా ఇట్లా వేలు తీసి ఇట్లా ముడిచి చూపించేటటువంటిది ఆదిశంకర్లనే. ఆయన సిద్ధాంతం మీద విశేషమైనటువంటి రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఎక్కడ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీల్లో అనేకమైన చోట్ల. ఇవాళ ప్రస్తుతం ఉండేటటువంటి మన మెడికల్ అసోసియేషన్స్లో కూడా సైకియాట్రీ డిపార్ట్మెంట్లో వాళ్ళ టెక్స్ట్ బుక్కుల్లో ఆదిశంకర్ల యొక్క తత్వం ఆహాత్మ్యాన్ని వాళ్ళు ముద్రణ వేసుకున్నారు. అంటే ఆయన సిద్ధాంతము ఎంత గొప్పదో మనం ఆలోచించుకోవచ్చు. కానీ ఆయనకి ఈరోజు దాకా మనం రుణం తీర్చుకునేటువంటి పని ఎప్పుడూ చేయలేదు. ఆయన చేసినటువంటి అపారమైనటువంటి కృషిని గుర్తించడం అనేది పక్కన పెట్టండి, తలుచుకోవడం అనేది చేస్తే మనం ఉద్ధరించబడతాం. గుర్తించడం అంటే పెద్ద మాట. అది చేశారు మోడీ గారు. నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే 2018 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మోడీ గారు 19 ఎలక్షన్స్ పూర్తి కాగానే ప్రచారం ఇంకా అయిపోయింది అని చెప్పంగానే ఒక యోగిలాగా అలా కర్ర పట్టుకొని కేదార్నాథ్లో అక్కడ కేదారేశ్వర దర్శనం చేసుకొని పైన గుహల వైపు నడుచుకుంటూ వెళ్ళారు. ఈయన అటెందుకు వెళ్తున్నారా, ఇంకెక్కడ ప్రదేశాలు లేవా అంటే, శంకరాచార్యుల వారు ఎక్కడైతే మొత్తము భారతదేశాన్ని అఖండ భారతదేశమని తూర్పు, దక్షిణము, ఉత్తర, పడమర ఇవన్నీ విభజన చేసిన తర్వాత ఆయన ఏ గుహలోంచైతే, ఏ దత్తాత్రేయ స్వామి వారి గుహలోంచి అయితే అంతర్ధానమయ్యారో ఆ గుహ దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకున్నారు మోడీ గారు. అక్కడ చేసుకున్నారో లేదో జగద్గురువుల ఆశీస్సులు ఎంత బలంగా ఉంటాయో చూడమ్మా. అంతకంటే ముందు గెలిచిన దానికంటే కూడా చాలా బలీయమైనటువంటి మెజారిటీతోటి, పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మోడీ గారు గెలవడం జరిగింది. ఆ గెలిచినటువంటి దాని రుణము శంకర్లు ఇక్కడ ఈ భారత జాతికి చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి మహత్కార్యక్రమాలు అందరి హృదయాల్లో ప్రతిష్ఠ చేయాలి అనేటటువంటి సదుద్దేశము రెండు ఒక్కసారిగా కలిసి ఆయన అక్కడ అద్భుతమైనటువంటి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆ విగ్రహ ప్రతిష్టలో గొప్పతనం ఉంది. అందరికంటే ఎత్తు మీద ఉన్నటువంటి స్వామి ఎవరయ్యా అంటే, ఈ మొత్తము విశ్వములో, ఈ ప్రపంచమంతటిలోనూ దగ్గర 4000 మీటర్లు అంటే 13,000-14,000 అడుగుల ఎత్తు మీద తూంగునాథుడు పంచకేదారాల్లో ఒక స్వామి పరమేశ్వరుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ అంత ఎత్తు మీద ఉన్నటువంటి గురువెవరయ్యా ఇవాళ చెప్పుకోవడానికి యావత్ భారతదేశానికి అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారే అని ఘంటాపదంగా మనందరం చెప్పుకోగలిగేట్టుగా తీసుకొని వెళ్ళి పెట్టారు. కాబట్టి ఎత్తు మీద ఉన్నటువంటి భగవంతుడు పరమేశ్వరుడు, ఎత్తు మీద ఉన్నటువంటి గురువు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు.
ఎన్ని అడుగుల విగ్రహం అయ్యా పెట్టింది అంటే మోడీ గారు 12 అడుగుల విగ్రహమే పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే 12,000 అడుగుల ఎత్తు పీఠము పరమేశ్వరుడు ముందే సిద్ధం చేసి పెట్టాడా? ఆ పీఠం మీద 12 అడుగులు అంటే 12,012 అడుగుల ఎత్తు విగ్రహాన్ని మోడీ గారు ప్రతిష్ఠ చేశారు. కాబట్టి 12,012 అడుగుల ఎత్తు విగ్రహం ఇంకోటి ఉండే అవకాశం లేదు. అంతకంటే ఎత్తైన విగ్రహం ఉండడానికి ఆస్కారం కూడా లేదు. ఇప్పుడు మనం ఏదో చెప్పుకుంటూ ఉంటాం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. నిజంగా అవి గర్వకారణం, చాలా గొప్పవైనటువంటి విగ్రహాలు. కానీ ఇవాళ శంకరాచార్యుల వారి విగ్రహం ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహాల యొక్క ఎత్తు గొప్పదని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎక్కడికి వచ్చింది? పీఠముతోటి శంకరాచార్యుల వారిని తీసుకుంటే శంకరాచార్యుల వారి బొటనవేలు కూడా దాటలేదు. అంత మహత్తరమైనటువంటి ప్రతిష్ఠ మోడీ గారు చేసినటువంటిది. 12,012 అడుగుల ఎత్తు మీద గురువు ఎక్కడ ఉండాలో భారతదేశాన్ని అన్ని చెరగులా కాపాడుతున్నటువంటిది గురు సంప్రదాయం ఒకటే. ఆ గురు సంప్రదాయాన్ని నిల్చోబెట్టాలి అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని అంత ఎత్తు మీదకి తీసుకొని వెళ్ళారు. ఆశ్చర్యం ఏమిటంటే అది 12,000 అడుగుల మోడీ గారు తీసుకొని వచ్చి పెట్టినటువంటి విగ్రహం 12 అడుగులు. ఎంత వైభవంగా ఉందమ్మా! ఆ ద్వాదశ సంఖ్యే మనకి తెలిసిపోతుంది. ఆదిత్యులు 12 మంది ఆకాశంలో, 12 మంది సూర్యులు ఈ విశ్వాన్ని మొత్తాన్ని వెలిగిస్తారు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ 12 మంది సూర్యులు వెలిగించేటువంటి 12 తత్వాలు సమస్తము ఇదిగో ఈ 12 సంఖ్యలో ఉండి అక్కడ కూర్చున్నాడయ్యా ఆదిశంకరుడు. ఎక్కడ అజ్ఞానం అనే అంధకారం ఇక ఉండడానికి వీలు లేదు. అంధకారాన్ని పోగొట్టడానికి ఒక సూర్యుడి వల్ల కాకపోతే 12 సూర్యులు వస్తే అంధకారం ఉండే అవకాశం లేనట్టే 12 అడుగుల విగ్రహం మోడీ గారు పెట్టిన క్షణమే ఎవడి లోపల అజ్ఞాన అంధకారం ఉండడానికి వీలు లేదు, మొత్తము కూడా బయటికి పోవాల్సిందే అనే ఉద్దేశంతో 12 అడుగుల ఎత్తు విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి శంకర భగవత్పాదాచార్యుల వారిది మోడీ గారు అక్కడ ప్రతిష్ఠ చేయటము అనేది మొత్తము వేదాన్ని గౌరవించుకోవటం, భారతీయ సంస్కృతిని గౌరవించుకోవటం, బ్రహ్మసూత్రాలు శాస్త్రాలన్నిటినీ గౌరవించుకోవటం, అట్లాగే పురాణాలన్నిటినీ గౌరవించుకోవటం. అందుకే శంకరాచార్యుల వారిని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని చెప్తారు. కాబట్టి శృతులకి స్మృతులని పురాణాలని ఇవాళ మోడీ గారు గౌరవించి అత్యున్నతమైనటువంటి స్థాయిలో పెట్టారు. భారతీయత అంటే ఇది, భారతీయత యొక్క గొప్పతనం ఇది అని ప్రపంచానికి మొత్తానికి చాటి చెప్పి అత్యున్నత స్థాయిలో పెట్టారు. అంతకంటే ఆదిశంకరాచార్య భక్త సమాజముని స్థాపించుకున్నటువంటి మాకు ఏమి ఆనందం ఉంటుంది? శృతులు శాస్త్రాలు పురాణాలు అన్నీ ఎంత స్థాయిలో ఆనందపడ్డాయో శంకరులు ఉద్భవించినప్పుడు, శంకరాచార్యులు వారి యొక్క విగ్రహ ప్రతిష్టని చేసినప్పుడు మాకంత ఆనందం కలిగింది. నిజంగా అంత ఆనందాన్ని ఇచ్చినటువంటి మోడీ గారిని అనేక శుభాకాంక్షలతో ధన్యవాదాలతో మా అందరి పక్షాన మా ఆనందాన్ని వెల్లడి చేసుకుంటున్నాం. జయ హో మోదీ. అయితే గురువుగారు చాలా చక్కగా వివరించారండి. ఆది శంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన కొన్ని రమణీయమైన ఘట్టాలని ఒక్కసారి మా ప్రేక్షకులకి వివరిస్తారా? ఆది శంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన కొన్ని రమణీయ ఘట్టాలు అనే ప్రశ్న వేసావమ్మా. ఆది శంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన అన్ని క్షణాలు రమణీయాలే. అసలు రమణీయత అనేటటువంటిది లేకుండా ఒక్క ఘట్టం కూడా లేదు. ప్రతి ఘట్టము బోధే. పంచదార చిలకలో ముక్కు దగ్గర తీపుందా అండి, తోక దగ్గర తీపుందా, రెక్కల దగ్గర తీపుందా అంటే ఎక్కడ తీపుందని చెప్పగలం? దాని ముక్కు, దాని తోక, దాని రెక్కలు అన్నీ తీయగా ఎలా ఉంటాయో శంకరాచార్యుల వారి జీవిత చరిత్రంతా అత్యంత రమణీయంగా బోధాత్మకంగానే ఉంటుంది. అందులో బాగా సామాన్యులైనటువంటి జనానికి మనసుకు ఆకట్టుకుండేటటువంటి కొన్ని విషయాలు చెప్పుకుందాం. శంకరాచార్యుల వారు పుట్టింది ఎక్కడ? కాలడి అనేటటువంటి ప్రదేశం. ఈ కాలటి ఎక్కడుందయ్యా? కేరళలో ఉంది. ఆ కేరళలో స్వామివారు పుట్టేటప్పటికీ పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే వేదాలు అసత్యం అని వేదాలని నింద చేసేవాళ్ళు. భక్తులైనటువంటి వాళ్ళు భక్తిని వదిలిపెట్టి నాస్తికత్వాన్ని పట్టుకున్నారు. శిష్టాచారముతో యజ్ఞ యాగాదులు చేయాల్సిన వాళ్ళందరూ కూడా అహింస అనేటటువంటి ఒక్క మాటని తీసుకొని, అహింస వేదం ఏనాడో చెప్పింది, అహింస సత్యమస్తేయం అని, బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పినప్పటికీ ఏదో ఒకే ఒక్క సిద్ధాంతమే సర్వస్వము అని జీవించడం మొదలుపెట్టారు. కాదయ్యా, ఈ భారతదేశం యొక్క హృదయం వేదం.
పరమాత్మ యొక్క హృదయం వేదం. అందుకనే శంకరాచార్యులు వారు ఉద్ధరించినటువంటి సంస్కృతి పేరు వైదిక సంస్కృతి అంటారు. ఎక్కడ వైదిక సంస్కృతి అనేటటువంటి పదం వాడినా అక్కడ శంకరాచార్యులు వారు ప్రప్రథమంగా మనకు కనిపిస్తారు. అలాంటి వేద హృదయాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఈ జనాల్లో ఆవిష్కరించి వీళ్ళల్లో ఉండే మౌఢ్యము అజ్ఞానము అన్నిటినీ పోగొట్టాలి. ఆ మౌఢ్యాన్ని తీయడం కోసం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సాక్షాత్తు దక్షిణామూర్తే ఆర్యాంబా శివగురువులకి కాలటిలో ఉదయించారు. ఉదయించి అసలు ఆయన యొక్క జీవితం ఎంత రమణీయం అంటే, ఆయనకి 8 ఏళ్ల వయస్సు వచ్చేటప్పటికే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందేశారు. ఎలా అంటే, మొట్టమొదట వాళ్ళ అమ్మ 3 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి కాలం చేశారు. ఈయనని, నాయనా నువ్వు చిన్న పిల్లవాడివి, నాకు ఓపిక లేదురా, నాకున్న ఏకైక సంతానం నువ్వు, అమ్మవారికి కాసిన పాలు పట్టించిరాపో, మనకి రోజూ పూజించేటువంటి గుడి. అప్పటికే శంకరాచార్యులు వారి అమ్మగారు నిత్యము ఆ క్షేత్రంలోకి వెళ్ళి పూజ చేస్తూ ఉండేది. అలా పూజ చేస్తున్నటువంటి ఆ తల్లి కుదరక పిల్లవాడిని పంపిస్తే పాలిచ్చి పాలు తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టాడు. ఆయన పాలు తాగమన్నాడు. ఆ అమ్మవారు రావట్లేదు, తాగట్లేదు. పెద్దగా ఏడ్చాడు శంకరాచార్యుల వారు. ఏడ్చేటప్పటికి అయ్యో ఏమిటి పిల్లవాడు ఇలా ఏడుస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి ఆ అంశలో ఆమె ఆతురతగా వచ్చి ఆ ఉన్న పాలన్నీ తాగింది. తాగంగానే మళ్ళీ ఏడ్చారు శంకరాచార్యులు వారు. అదేమిటి తాగా కదా ఇప్పుడెందుకు ఏడుపు అంటే, మా అమ్మ రోజు పాలు నీకు ఇచ్చి నువ్వు తాగిన తర్వాత కొన్ని పాలు నాకు ఇచ్చేది, చుక్క లేకుండా మొత్తం తాగేవు, నేనెవరికి చెప్పుకోవాలి అనగానే ఒక్కసారి ఆ తల్లి స్తన్యాన్ని ఇస్తుంది, పాలనిచ్చింది ఆ తల్లి. అక్కడ మహాకాళి, మహాలక్ష్మి అమ్మవారు ఆయన చక్కగా బ్రహ్మచర్యంలో ఉంటూ భిక్షాటన చేస్తూ చక్కగా భోజనం చేసేవారు. ఇది కాలడికి 30 కిలోమీటర్ల దూరంలో స్వర్ణత్మన అని, ఇప్పటికి దానికి ఆ పేరు రావడానికి శంకరులే కారణం. ఆయన భిక్షాటన చేసుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి పాపం చాలా పేద దారిద్ర్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఇంట్లో ఏమీ లేదు, భర్త యాచనకు వెళ్ళాడు, ఆయన ఇంకా తిరిగి రాలేదు, ఇతనికి ఏమి ఇవ్వాలి అని వెతుకుతూ వెతుకుతూ చిరిగిపోయినటువంటి వస్త్రాలతో ఉన్నటువంటి ఆ తల్లి బ్రహ్మచారి ఇంటికి వచ్చి రిక్తహస్తాలతోటి వెళ్ళిపోతే ఆ పుణ్యం, ఇంట్లో ఉన్నటువంటి పుణ్యం అంతా వెళ్ళిపోతుంది. అందుకని బ్రహ్మచారిని ఎప్పుడూ ఉత్త చేతులతో ఇంట్లో నుంచి పంపించకూడదు, ఏదో ఒకటి ఇవ్వాలి, లేకపోతే వాడు పుణ్యం అంతా మూట కట్టుకొని పోతాడు. కాబట్టి వెతికింది, వెతికి 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 ఒక ఆమ్లకాన్ని, అంటే ఒక ఉసిరికాయ, ఎండిపోయిన ఉసిరికాయని తీసుకొని వెళ్ళి ఆయన చేతిలో అలా వేసింది, ఆయన జోలెలో వెయ్యంగానే ఆ తల్లి దీనస్థితిని చూశారు. కరుణాలయం, అపారమైనటువంటి కరుణ, ఆదిశంకర్లకి కాస్త కరుణ కాదు, విశేషమైనటువంటి కరుణ. వెంటనే ఆయన కనకధారా స్తవం చేశారు. కనకధారా స్తవం చేసేటప్పటికీ సాక్షాత్తుగా లక్ష్మీ అమ్మవారు ప్రసన్నమైంది, మహాకాళి అయిపోయింది, మహాలక్ష్మి ఇక్కడ వచ్చింది. ఈ మహాలక్ష్మీ అమ్మవారు పరిపూర్ణంగా ఆయన్ని అనుగ్రహించి ఆ మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారపు ఉసిరికాయలు ఆవిడికి అనుగ్రహించింది. ఒక్క మాట అంది, ఈవిడి దగ్గర ఏం పుణ్యం లేదయ్యా, ఏం పుణ్యం చూసి ఇమ్మంటావు అంటే, నాకు ఈ ఉసిరికాయ ఇచ్చిన పుణ్యానికి ఏమిస్తావో ఇవ్వమ్మా. ఆ ఉసిరికాయ కోసం బంగారపు ఉసిరికాయల కుప్పను కురిపించింది ఆ తల్లి. కాబట్టి మహాలక్ష్మి. ఇక సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కేటప్పుడు శంకరాచార్యులు వారు సాక్షాత్తు సరస్వతి అమ్మవారు వచ్చి ఎదురుగుండా నిల్చొని జగద్గురు అనేటటువంటి పదముతోటి అనుగ్రహించింది సరస్వతి అమ్మవారు. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు ఆయన. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే స్త్రీ స్వరూపమైనటువంటి శక్తిని పరిపూర్ణంగా ఆరాధించి ఎలా అనుగ్రహాన్ని పొందొచ్చు అనే విషయాన్ని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కంటికి కట్టినట్టుగా మనకి చూపించారు. అది గొప్పతనం శంకరాచార్యుల వారి చరిత్రలో. ఇవి ఎంత బాగున్నాయమ్మా ఘట్టాలు వినటానికి. 8 ఏళ్ల లోపు వేదాలన్నీ పూర్తి చేశాడా, 12 ఏళ్ల లోపు శాస్త్రాలన్నీ పూర్తయిపోయినాయా, 16 ఏళ్ల కల్లా చక్కగా దశోపనిషత్తులకి రాశారు, బ్రహ్మసూత్రాలకి రాశారు, అట్లాగే బ్రహ్మసూత్ర దాని వ్యాసుల వారితో చర్చ కూడా చేశారు. అంత అద్భుతమైనటువంటి శృతుల్ని స్మృతుల్ని
భగవద్గీతాదుల యొక్క భాష్యాన్ని, విష్ణు సహస్రనామం యొక్క భాష్యాన్ని, ఇలా ఎన్ని లలితా త్రిశతి వ్యాఖ్యానం, ఎన్ని భాష్యాలు, ఎన్ని ప్రకరణ గ్రంథాలు, అనేకమమ్మ. ఇంకా అంటే జగద్గురువు అని అంటానికి ఎంత యోగ్యమైనటువంటి పదాలు ఉండాలో అవన్నీ, అంత సాహిత్యాన్ని ఇప్పటిదాకా ఈ భారతదేశంలో శంకర భగవత్పాదాచార్యుల వారు దర్శించి ఈ కలియుగంలో గనక ఆయన ఇవ్వకపోతే భగవద్గీతకి భాష్యాలు లేవు సక్రమమైనవి, బ్రహ్మసూత్రాలకు సక్రమమైన భాష్యం లేదు. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క కృషి అపరిమితం, అసలు చెప్పలేము ఇంత అని. అవన్నీ ఆయన అందించి ఆయన ఇంకా ఏం చేశారు, ఈ భారతదేశాన్ని 4గా విభజించారు. తూర్పు, దక్షిణము, ఉత్తర, పడమర. తూర్పున పూరీ పీఠాన్ని పెట్టారు. 4 వేదాలుగా మనకి, ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క పీఠాన్ని పెట్టారు. దక్షిణాన శృంగేరి జగద్గురు మహాసంస్థానాన్ని, అదే మన పశ్చిమంలోకి వెళ్తే ద్వారక, ఉత్తరానికి వస్తే బదరి. అంటే ఇండియాని 4గా విభజించి 4 వేదాలని భారతదేశంలో ప్రతిష్ఠ చేసి ఆయన 4 పీఠాలు స్థాపించారు. గొప్పతనం చెప్తాను, మనకి చాలామంది ఉద్భవించారుగా ఈ భూమి మీద, బాగా డబ్బున్న వాళ్ళు, రకరకాల వాళ్ళు. ఈ భూమి మీద ఏదైనా అవిచ్ఛిన్నంగా 1200 సంవత్సరాలు ఆగకుండా, ఏమాత్రం బ్రేక్ లేకుండా ఉన్నటువంటి ఆర్గనైజేషన్, అది రాజ్యం కావచ్చు, అది బాగా సంపన్నమైనటువంటి వ్యాపారం కావచ్చు, ఇంకే రంగంలో అయినా, విద్యా వ్యవస్థలో కావచ్చు, ఎక్కడైనా 1200 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా ఉన్న సంస్థ ఏదైనా ఉందా? శంకరాచార్యులు వారు పెట్టినటువంటి శృంగేరి చతురామ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో అవిచ్ఛిన్నంగా 1200 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ప్రతి MBA స్టూడెంట్ రీసెర్చ్ చేయాల్సిన విషయం ఇది. ఇంత లాంగ్ లాస్టింగ్గా, ఇంత లాంగ్ స్టాండింగ్గా ఎలా పెట్టగలిగారు ఆదిశంకరాచార్యులు వారు? 1200 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా ఉండడం మాటల. ఈస్ట్ ఇండియా కంపెనీ 200 ఏళ్ళు. మనం ఏది తీసుకున్నా 100, 200, 300 అయిపోయేటప్పటికి మహామహా సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి. చాణక్యుడు పెట్టిన సామ్రాజ్య భిక్ష పోయింది. ఆ విద్యారణ్య స్వామి వారు పెట్టినటువంటి సామ్రాజ్య భిక్ష పోయింది. శివాజీ లాంటి వాళ్ళ సామ్రాజ్యాలు పోయినాయి, ఏవీ ఉండట్లేదు. అలాంటిది శంకర్లు పెట్టింది ఈ రోజుకి అవిచ్ఛిన్నంగా మనం అనుభవించగలుగుతున్నామంటే శంకర్ల యొక్క తపోస్థాయి ఏమిటి, శంకర్ల యొక్క ఆ రచన ఎంత వైభవమైంది. అంత మహత్తరమైన చతురామ్నాయ పీఠ వ్యవస్థ చేసి పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి బ్రహ్మసూత్రాది వ్యాఖ్యానాలు అవన్నీ కూడా రాస్తూనే సామాన్యులైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఏమీ చెయ్యలేరు అని అనుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం స్తోత్రాలు. ఆ రోజుల్లో ఆడవాళ్ళందరూ శంకర్లు ఇచ్చినటువంటి స్తోత్రాలు హాయిగా ఇళ్లల్లో కూర్చొని ఆనందంగా చదువుకునేవాళ్ళు. పిల్లలు ఆనందంగా ఆయన ఇచ్చిన స్తోత్రాలు. భగవన్ నామాన్ని ఈ భూమి మీద ఎవరైనా చెప్పారు, భగవత్ స్తోత్రాలను ఎవరైనా ఈ భూమి మీద చెప్పారు అంటే అత్యధికంగా చెప్పినటువంటి వారు ఆదిశంకర్లే. అన్ని స్తోత్రాలు ఇంకోవాళ్ళు చెప్పలేదు, అంత భగవన్నామాన్ని బోధించిన వాళ్ళు కూడా లేరు. ఎవరి తరం కాదు. శివుడు తీసుకుంటే శివస్తోత్రాలా, అచ్యుతుణ్ణి తీసుకుంటే అచ్యుత స్తోత్రాల, జగన్నాథుణ్ణి తీసుకుంటే జగన్నాథ స్తోత్రాల, లక్ష్మీ నృసింహస్వామిని తీసుకుంటే లక్ష్మీ నృసింహ స్తోత్రాల, అలాగే అమ్మవార్లు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి తీసుకుంటే వాళ్ళ స్తోత్రాల, గణపతికి గణపతి, రామచంద్రమూర్తికి రామచంద్రమూర్తి, అచ్యుతుడికి అచ్యుతాష్టకమా, కృష్ణయ్యకు సంబంధించినవి కృష్ణయ్యకు సంబంధించినవి ఉన్నాయా? ఏమి వదిలిపెట్టారు? ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు, ఈ మూర్తి ఆ మూర్తి అని లేకుండా యావత్ భారతదేశాన్ని మొత్తాన్ని కాలి నడకతో 32 సంవత్సరాల్లో మొత్తము సంచారం చేసి 3 సార్లు తిరిగి ప్రతి గుట్ట గుట్ట, ప్రతి పుట్ట పుట్ట, ప్రతి మిట్ట మిట్ట అన్ని ప్రదేశాల్లో ఆదిశంకర్ల యొక్క సంచారము, ఆయన యొక్క విభూతి మనకు కనిపిస్తుంది. ఇంకా ఏ ఆచార్యుడిది ఈ భూమి మీద కనిపించదమ్మా. ఏ ఆచార్యుడైనా సరే కొంత ప్రాంతానికే పరిమితము, ఎలాంటి ఆచార్యుడిని తీసుకున్నా ఈ ప్రాంతానికే ఆయన పరిమితము అని చెప్తారు. ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు మాత్రమే ఒక పక్క నుంచి అన్ని ప్రాంతాల్లో ఉంటూ అన్ని ప్రాంతాలని విభజించి అన్ని చోట్ల వైదిక ధర్మానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలనే వ్యవస్థ చేసిన ఏకైక ఆచార్యులు 32 ఏళ్లలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే.
ఇవాళకి ఇళ్లల్లో ఆడవాళ్ళు లలిత చదువుకుంటున్నారన్నా, ఇవాళ ఆడవాళ్ళు ఇళ్లల్లో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నారన్నా, భగవద్గీత చదువుకుంటున్నామన్నా, ఎవరైనా సరే భగవద్గీతను చదివి తరిస్తున్నారన్నా, సౌందర్య లహరిని తీసుకుంటున్నారన్నా, తల్లిని కాస్త గౌరవిస్తున్నారన్నా, తండ్రిని అభిమానిస్తున్నారన్నా, ఇంత ఏదో ఒక నామము, విభూది నామమో ఊర్ధ్వపుండ్రమో నాస్తికులైనటువంటి బౌద్ధులు జైనుల్ని ఆయన ఖండించి వైదిక మతాన్ని స్థాపించారు కాబట్టే మిగతా ధర్మాలు, మిగతా అయినటువంటి కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు ఇవాళ భారతదేశంలో బతికి ఉన్నాయి. దీనికి కేవలమైన కారణం ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారే. ఇంకొకళ్ళకి అంత కీర్తి వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి అంతటి మాహాత్మ్యమైనటువంటి కీర్తి, ఇంత గొప్పతనాన్ని చేసినటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఎంత ఆలస్యం చేశామమ్మా మనం? 1200 సంవత్సరాల ఆలస్యమా? మోడీ గారు కారణజన్ములు అంతే, లేకపోతే అయ్యేటటువంటి అవకాశం లేదు. ఒక తపస్సుగా జీవించేటటువంటి మనిషి కాబట్టి ఆయనకు ఆ మహామనీషికి తెలుసు శంకరాచార్యులు వారి విగ్రహం ఏ స్థాయిలో ఉండాలి అని. అందుకని పెట్టారు. ఇలా శంకర్ల యొక్క జీవిత ఘట్టాల్లో ఎన్ని తీసుకుంటే అన్ని 72 మతాల్ని ఆయన ఖండించి అప్పుడు షణ్మత స్థాపన చేశారు ఆయన. ఆ షణ్మత స్థాపనాచార్య అని, ద్విసప్తతి మతోచ్ఛేత్రే అని ఆ రోజుల్లో భయంకరంగా ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి. కాసిన హత్యా ప్రయత్నాల, సావుకి భయపడనటువంటి వారు, శరీరం మీద అభిమానం లేనటువంటి ఆచార్యులు ఎవరైనా ఉంటే ఎక్కడా తను చావుకి భయపడకుండా, పారిపోకుండా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నువ్వు నన్ను చంపుతావా, చంపుకోవయ్యా అని కూర్చున్నటువంటి ఏకైక ఆచార్యుల వారు, చావుకి భయపడకుండా. అలా ఉన్నటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అలాంటి మహాత్ముడి యొక్క చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత వైభవమైనటువంటి, అంత మహత్తరమైనటువంటి, అంత రమణీయమైనటువంటి, అంత రమ్యమైనటువంటి, అంత దివ్యమైనటువంటి, అంత భవ్యమైనటువంటి, అంత యోగముతోటి కూడినటువంటి చరిత్ర ఇంకోటి లేదు. అందుకనే శంకర సాక్షాత్ అన్నారు. మీకు కాశీ మజిలీ కథలను ఉంటాయి కదమ్మా. కాశీ మజిలీ అంటే అద్భుతం, అసలు ఇంకా ఊహించలేనటువంటి మజిలీలు ఏవైనా ఉంటే దాన్ని రాశారు. అందులో 5వ మజిలీ ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్ర. 32 ఏళ్లలో ఈయన ఈ అద్భుతాలు ఎలా చేశాడనేది ఓ మజిలీ కింద రాసుకున్నాడు ఆయన. కాబట్టి అలాంటి మహత్తరమైన, అది సాక్షాత్తు పరమేశ్వరుడు ఉద్భవిస్తే తప్ప 8వ ఏటకి వేదాంగాలు ఏమిటమ్మా? 8 ఏళ్ల వయస్సు ఆయనకి స్వతహాగా ఇస్తే, 16 ఏళ్ల వయస్సు సన్యాసం తీసుకొని వస్తే, మిగతా 16 ఏళ్ళు వ్యాసుల వారు వచ్చి అయ్యా 32 ఏళ్ల జీవితం నీకు ఉండాలి అని చెప్పారు. 32 ఏళ్లలో ఆయన వదిలిపెట్టింది లేదు, అన్నీ చెప్పేశారు. అందుకనే జగద్గురువు అనే సంబోధన చేసేది. అన్నీ చెప్తేనేగా జగద్గురు అనేది. ఈ కొన్ని వదిలిపెడితే జగద్గురు అని ఎందుకంటారు అన్నారు. కాబట్టి జగద్గురు సంబోధన ఆయనకి రావడానికి, ఆయన చరిత్రలో ఉండేటువంటి ఇన్ని వైభవమైన ఘట్టాలు నువ్వు అడిగితే శంకర్ల చరిత్ర ఇంకో 4 రోజులైనా అవిచ్ఛిన్నంగా ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇందులో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఇవమ్మ. గురుగారు చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. అయితే మొన్న జరిగినటువంటి కోటి దీపోత్సవంలో కూడా ఇలాగే మన చిన్నజీయ స్వామి వారు ఎన్నో విషయాలు ఆదిశంకరాచార్యుల వారి గురించి చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత నాకు చాలా సందేహాలు కలిగాయండి. నాకే కాదు, చాలా మందికి కూడా ఇలాంటి ఆలోచనలు కొత్తగా వచ్చాయన్నమాట. అయితే వీటి గురించి ఒక్కసారి మిమ్మల్ని అడగాలని అనిపిస్తుంది. ఎందుకో అంటే ఆదిశంకరాచార్యుల వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తప్పకుండా అవి అనుమానాలు అయితే తప్పకుండా అడగాల్సిందే. అయితే 11వ శతాబ్దానికి ముందర నిజంగానే ఆడవాళ్ళు భక్తి అని పేరు నోటి వెంట వచ్చినప్పుడు నాలిక చీరేయడం కానీ, చెవిలో సీసం పోయడం కానీ, కరిగించి మరి సీసం పోయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఎందుకంటే మొన్న మన చిన్నజీయ స్వామి వారి నోటి వెంట వచ్చిన మాటలు ఇవి. నాకు చిన్న అనుమానం కలిగింది. ఒకసారి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని చెప్పి దీని గురించి వివరణ అడుగుతున్నాను. అంటే సమాజంలో రకరకాలైనటువంటి ఘటనలు రకరకాలైనటువంటి ప్రదేశాల్లో జరుగుతాయి. ఎక్కడో ఒక ఘటననో ఒక చిన్న విషయమో ఏదైనా ఉంటే, అంటే ఏమైనా ఉండొచ్చు, లేదు అని పూర్తిగా చెప్పడానికి నాకు లేదు, ఎవరికీ హక్కు లేదు. కానీ పూర్తి సమాజం ఎలా ఉండేది అంటే, శంకరాచార్యుల వారు వచ్చేసి స్త్రీలకు సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి స్తోత్రాలు హాయిగా స్త్రీలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. బ్రహ్మాండంగా తులసి పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కార్తీక స్నానాలు ఇత్యాదులన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. యజ్ఞ యాగాదుల్లో పాల్గొనేవారమ్మా. అంతకుముందు శంకరాచార్యులు వారు వచ్చే ముందు యజ్ఞయాగాదులన్నీ దూరంగా ఉండేవి. శంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత ఈ దురాచారాన్ని దూరం చేసి వైదిక మతాన్ని ప్రతిష్ఠ చేశారు. వైదికం అంటేనే స్త్రీలకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం. ఇది చాలా ప్రధానమైనటువంటి మాట, మనం తెలుసుకోవాల్సింది. వైదిక మతాన్ని ప్రతిష్ఠ చేశారు. ఒక చిన్న రహస్యం చెప్తాను. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితిని శంకరాచార్యులు వారు కల్పించేశారు.
దీనికి రామానుజుల వారి చరిత్రలో ఓ విషయం చెప్పుకోవాలి మనం. రామానుజాచార్యుల వారి తల్లిదండ్రులు కాంతిమతీదేవి తల్లి, కేశవ సోమయాజి అనేటటువంటి ఆయన తండ్రి. సోమయాజి అనే పదం ఎప్పుడు వస్తుంది తెలుసా అమ్మ? ఆ ఇంట్లో సోమయజ్ఞాలు చేస్తే సోమయాజి అనే పేరు వస్తుంది. సోమయజ్ఞం చేయాలి అంటే ఆయన కూర్చొని ఉండగా ఆయన భార్య సోమిదేవమ్మగా కూర్చోవాలి ఎవరో ఒకళ్ళు. అంటే భార్య కూర్చోవాలి, మిగతా అప్పుడు ఎప్పుడు వేదమంత్రాలు చదవరు. కానీ వేదమంత్రాలు ఆడవాళ్ళు చదివేటటువంటిది సోమిదేవమ్మగా సోమయజ్ఞంలో కూర్చున్నప్పుడు చదువుతారు. సోమయజ్ఞం చేస్తేనేగా సోమయాజి అనే పేరు వచ్చేది. కాబట్టి సోమయజ్ఞాలు అంటే వేదయజ్ఞాలని చేసినటువంటి కుటుంబం అది. మామూలు కుటుంబం కాదు. రామానుజాచార్యుల వారిది విశేషమైన కుటుంబం. రామానుజాచార్యుల వారు పుట్టడం కోసము ఇప్పుడు మనకి చెన్నై ట్రిపుల్ కేన్ తెలుసు కదమ్మా. ట్రిపుల్ కేన్లో పార్థసారథి గుడి ఉంది. ఆ పార్థసారథి క్షేత్రంలో పుత్రకామేష్టి యాగం చేశారు దంపతులు ఇద్దరూ కలిసి. పుత్రకామేష్టి యాగం చేయటము, యాగంలో కూర్చోవడం అంటే స్త్రీలకు స్వాతంత్ర్యం ఉందనే కదా. స్త్రీలకు స్వాతంత్ర్యం లేకపోతే యాగంలో ఎలా కూర్చుంటారు? అంతటి రామానుజుల వారు రావడానికి కారణం పుత్రకామేష్టి యాగం చేయటం, భార్యా సమేతుడై చేయటం. ఇందులో విశేషం ఏమిటంటే అది చెయ్యగలగడానికి కారణం నాస్తికత్వం నుంచి శంకరాచార్యుల వారు పూర్తిగా వైదిక మత ప్రతిష్టని చేయటం. ఆయన వైదిక మతాన్ని పెట్టారు కాబట్టే పుత్రకామేష్టి యాగం అయింది. కాబట్టి ఎక్కడైనా ఒకటి రెండు ఘటనలు పుస్తకాల్లో దొరకచ్చు, కానీ రామానుజుల వారి చరిత్రలో మనకు దొరుకుతోంది. అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. స్త్రీలకి చాలా ప్రాధాన్యత ఉంది. అప్పటికే స్త్రీలు యజ్ఞయాగాదుల్లో కూర్చుండేవాళ్ళు, అంతకంటే ఇంకేం కావాలి? యజ్ఞంలో స్త్రీ లేకపోతే యజ్ఞం లేదు. 300 ఏళ్ళు యజ్ఞం ఎవరు చేయకపోతే అసలు యజ్ఞానికి సంబంధించిన విద్య పోతుంది కదా. కాబట్టి యజ్ఞయాగాదులు ఉన్నాయి, జరుగుతున్నాయి. ఆ విద్య కాపాడబడుతూ వస్తోంది. ఆ విద్యను ఆచరించినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇంకొక రహస్యం ఏమిటి అంటే రామానుజుల వారి జీవితంలోనే ఒక విశేషమైన ఘట్టం ఉంది. ఆయన శ్రీరంగం మీద వేరే వాళ్ళ దగ్గర నుంచి పెత్తనం తీసుకొని ఈయన పెత్తనం నడిపిస్తున్నారనే బాధ కొంతమందికి కలిగి ఎలా అయినా సరే రామానుజాచార్యుల వారిని చంపేయాలి అనే ఉద్దేశానికి వచ్చారు. తీర్థంలో విషం కలిపారు. ఆయనకి ఏం కాలేదు, దాని నుంచి తప్పించుకున్నారు. ఇలా కాదు అని ఒక ఆయన ఏం చేశాడయ్యా అంటే తన భార్యతోటి బాగా విషము కలిపినటువంటి ఆహారాన్ని రామానుజుల వారు భిక్షాటనకు వచ్చినప్పుడు ఆయనకి పెట్టు, ఏ విధమైనటువంటి ఏడుపు, బాధ, కష్టము నీలోంచి కనిపించకూడదు, అలా పెట్టు. ఎందుకంటే బలవంతంగా శ్రీరంగము యొక్క క్షేత్ర అధికారాన్ని మన దగ్గర నుంచి గుంజుకున్నారు కాబట్టి, ఒక యుక్తి పన్ని గుంజుకున్నారు కాబట్టి అనే బాధలో ఆయన చెప్పాడు భార్యకి. ఆ భార్య ఎవరైనా చూస్తూ ఓ యతి రూపంలో ఉండేటువంటి వాళ్ళకి చేతుల మీదుగా విషం తీసుకెళ్ళి చంపాలంటే బాధే కదా. ఆవిడ చాలా బాధపడ్డది. ఆవిడకి రామానుజులు అంటే చాలా ఇష్టం. వెంటనే ఆయన రాగానే అలా అన్నం ఇచ్చి ఈ బాధలు ఇవేమీ చూపించకుండా ఓ నమస్కారం చేసింది ఆవిడ. నమస్కారం చేయంగానే ఆయనకు అర్థం కాల. యతికి భిక్ష ఇచ్చిన తర్వాత భోజనము పూర్తయిన దాకా నమస్కారాలు చేయకూడదు. అక్కడ భిక్ష ఇచ్చిన తర్వాత నమస్కారం చేయకూడదు. ఈ తల్లికి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసి కూడా ఈవిడ నమస్కారం ఎందుకు పెట్టింది అంటే ఈ మొత్తం చరిత్ర చెప్పడానికి నేను పని కట్టుకోలేదు. కానీ ఆడవాళ్ళకి అన్నీ తెలుసు అనేటటువంటి విషయం రామానుజాచార్యుల వారు పూర్తిగా ప్రకటించక ముందే స్త్రీల యొక్క గొప్పతనం ఏమిటి, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది అనే విషయాలు ఆదిశంకరాచార్యుల వారు కూడా ఆయన ప్రశ్నోత్తర రత్నమాలికలో ఎవరి మాటని వినాలయ్యా, ఒకవేళ ఆచారంలో ఏదైనా అనుమానం వస్తే ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్లలో పెద్దవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఏది చెప్తే అదే ఆచారం కింద ఆచరించవయ్యా అని ఇచ్చారు. అంతటి స్థానం ఉంది. శంకరాచార్యుల వారు ఆయన తల్లికి చివరి దశలో, అవసాన దశలో పరమేశ్వరుణ్ణి, వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తిని స్తోత్రం చేసి దర్శనం చేయించారు. కనకధారాస్తవం చదివి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఒక పేదరాలకు ఇచ్చారు. కాబట్టి స్త్రీలకి చెవుల్లో సీసం పోయటం, నాలుకలు కత్తిరించడం, భగవన్నామం చెప్తే అనేటటువంటి ఘటనలు ఎక్కడైనా ఉండుండొచ్చేమో, కానీ సమాజంలో మొత్తం అంతా అట్లాంటి స్థితి ఏమీ వ్యాప్తి చెందలేదు. ఎందుకంటే శంకరులు అప్పటికే అనేక స్తోత్రాలనిచ్చి అందరూ స్తోత్రపాఠం చేసుకోగలిగేటువంటి స్థాయిలో భగవన్ నామాన్ని
శంకరాచార్యుల వారు ఎన్ని రకాలుగా ఇచ్చారయ్యా అంటే హరిమీఢే స్తోత్రం, అచ్యుతాష్టకం, జగన్నాథాష్టకం, లక్ష్మీ నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి అష్టకాలు, రామ భుజంగ ప్రయాత స్తోత్రాలు, ఇలా అనేకం ఇటు విష్ణుమూర్తికి, అటు పరమేశ్వరుడికి, ఇటు గణపతికి, అటు సూర్యనారాయణమూర్తికి, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి, అమ్మవారికి, అందరి దేవతలకి యోగ్యంగా చాలా స్తోత్రాలు చెప్పారు. అది ప్రచురణలో ఉన్నాయి, అందరు చెప్పుకునేటటువంటివే. కాబట్టి అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది అని నేను అనుకోను. లేకపోతే ఉన్నట్టుండి పుట్టుకొని రాదుగా. ఇన్ని స్తోత్రాలు ఉన్నాయి అంటే ఉండాలి కదా. ఒకటి. తర్వాత స్త్రీలకి చాలా అత్యున్నతమైనటువంటి స్థితే వైదిక ధర్మం ఎప్పుడూ ఇచ్చింది. వైదిక ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళందరూ స్త్రీలకి ఆ మాతృస్వరూపంగా భావించి నమస్కరించటం. అప్పటికే అమ్మవారి పూజలు చాలా విశేషంగా చేసేటటువంటి శాక్తేయంలో చిన్న పిల్లని కూడా తీసుకొచ్చి కుమారి పూజ చేసి పాదాలకు నమస్కరించేటటువంటి సంస్కృతి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఏదో స్త్రీలని ఇది అనేది కూడా అంత సమాజంలో ఉంది అని అనుకోవడానికి యోగ్యంగా లేదు. దీనికి యోగ్యమైనవి అనేకం మనకు కనిపిస్తున్నాయి. రుద్రమదేవి చక్కగా ఏలింది రాజ్యాలని, చాలామంది ఉన్నారు. కాబట్టి స్త్రీలకి చాలా ఉన్నతమైన పీఠము ఎప్పుడు సనాతన ధర్మం వేసింది. అయితే గురువుగారు ఇంకొక చిన్న సందేహం అండి. ఏంటి అంటే ఆదిశంకరాచార్యుల వారు స్నానం ఆచరించి బయటికి వస్తుండగా ఒక దళితుడు ఎదురవుతే, ఏమయ్యా నేను వస్తుండగా ఎదురు రావడానికి ఎంత ధైర్యం అని అన్నారట. ఇది ఎంతవరకు నిజం? ఇది మొన్న జరిగిన కోటి దీపోత్సవంలో మన చిన్నజీయ స్వామి వారు నోట వెంట వచ్చిన ఒక మాట. సో అందుకని నాకు ఒక్కసారి ఈ సందేహం మిమ్మల్ని అడిగి. చిన్నజీయర్ స్వామి వారు పెద్దలు, వారికి అన్నీ తెలిసే ఉంటాయి. సాధారణంగా తెలియకుండా ఏది ఉండదు. శంకరాచార్యుల వారు స్నానం చేసి వస్తున్నప్పుడు కాదు, స్నానానికి వెళ్తున్నప్పుడు కాశీలో జరిగినటువంటి ఘట్టం. అక్కడ ఏమయ్యా మేము వచ్చేటటువంటి దారిలో నువ్వు వచ్చి నిల్చోవచ్చా, మాకు అడ్డంగా ముందర ఉండొచ్చా అనే ప్రయోగం ఎక్కడా లేదు. ఏ శంకర విజయంలో మనకు ఆధారం ఏమిటి? శంకరుల చరిత్ర చెప్పుకోవాలంటే శంకర విజయం. ఏ శంకర విజయంలోనూ మేము ఉండే దారిలో నువ్వు ఉండొచ్చా, మేము వెళ్ళే దారిలో నువ్వు రావచ్చా అనే పదప్రయోగం జరగలేదు. ధర్మం నుంచి దూరమైన వాళ్ళని చండాళ్ళు అంటారు. కులాలకు అతీతంగా ఇప్పుడు మనం చెయ్యకూడని పని ఏదైనా చేస్తున్నాం అనుకో అమ్మ, ఓ బ్రాహ్మడై పుట్టాడు, ఏదో మాంసమో మద్యమో ఏదో పట్టుకొని నిల్చున్నాడు. అక్కడ నిల్చొని ఉంటే ఏమిట్రా అది చండాలంగా, ఏమిటా చండాల పనులు అని తిడతారు కదా. అక్కడ ఆయన చేతు లోపల కళ్ళు పట్టుకొని కుక్కల్ని వేసుకొని చాలా అసలు స్నానపానాదులు ఏం లేకుండా వాసన వచ్చేటటువంటి స్థితిలో స్వామివారు స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు గట్టు మీద అడ్డున్నారు. అడ్డున్నప్పుడు ఏమోయ్ అని కానీ ఇతరత్రమైనటువంటి ప్రయోగాలు కానీ ఏమి చేయలే, గచ్చ దూరం. ఇందులో కొన్ని శంకర విజయాల్లో శిష్యులు అన్నట్టుగా ఈ ఒక్క మాటే, అంతకు మించి ఏమీ ఉండదు. ఎక్కడ కించపరిచినట్టు అసలు ఉండనే ఉండదు, తిట్టినట్టు ఉండనే ఉండదు. ఏదో హీనంగా మేము ఉండే దారిలోనూ ఉండకూడదు అనేటటువంటి మాట కూడా ఏ శంకర విజయంలో వాడబడలా. గచ్చదు, కొంచెం జరుగు నాయన, మనమే వెళ్తున్నాం, ఎవరైనా ముందుంటే ఏమంటాం, కొంచెం జరుగు అనే పదం ఏదో అమానుషము అసమానతకి సంబంధించినటువంటి మాట కాదుగా. భాషలో ఏమిటి దాని అర్థం? నేను ఆ కిందకు పోయి స్నానం చేయాలయ్యా, కొంచెం గచ్చ దూరం కాస్త జరగవయ్యా అన్నారు. దానిని మనం అంత స్థాయిలో మరి అదే శంకరాచార్యుల వారు ఒకవేళ గనక అసలు దళితులు లేరు, ఆ భావనతోటే గనక ఆయన ఉంటే, ఎప్పుడైతే ఆయనని ఏమయ్యా దేన్ని జరగమంటావు, ఈ శరీరాన్ని జరగమంటావా, లేకపోతే సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యాన్ని నీ సిద్ధాంతం ప్రకారం ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ జరిగేది కాదు, అదంతటా ఉంది. ఇది పాంచభౌతికమైంది, నీ శరీరం నా శరీరం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలతో నిండిందే కదా, దీన్ని జరగమంటావా అని ఒక్క మాట అనేటప్పటికీ ఆ వచ్చినటువంటి వ్యక్తి పుట్టుపూర్వత్తరాలు ఏమీ చెప్పబడలేదమ్మా. తర్వాత సాక్షాత్తు శివుడే వచ్చినవాడు అని చెప్పారు. అంటే ఇతని తండ్రిది, ఇతని తల్లి, ఇతని ముత్తాత తాత ఏం చెప్పలా. అక్కడ చండాల శబ్దానికి అర్థం ఏమిటయ్యా అంటే చేతిలో కళ్ళు పట్టుకొని కుక్కల్ని పెట్టుకొని ఇటు తాగుతూ అట్లా అడ్డం నిల్చొని ఉన్నాడు, గచ్చ దూరం జరుగు. ఇదే అక్కడ జరిగింది. దీనికి మించి పెద్ద ఐతిహ్యం. అలాంటి శంకరులు ఈ మాట అనేటప్పటికీ ఏమి బ్రహ్మజ్ఞానం ఇతని నోటి నుంచి వచ్చింది, ఇతని కంటే మహాత్ముడెవరు, చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషామమ.
అతను చండాలుడా లేదు సద్బ్రాహ్మడా ఎవరు నాకెందుకయ్యా, ఏది నేను వినాలో సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అనేటటువంటి సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించి ఆ శ్రీమన్నారాయణుడు సదా సర్వత్రా అంతటా నిండి ఉన్నాడు, ఆ పరమేశ్వరుడే అంతా నిండి ఉన్నటువంటి వాడు అనే మాట తెలుసుకున్నటువంటి ఇతను ఎవరైతే నాకేంటయ్యా, నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను, ఇతను నా గురువుతోటి సమానము అన్నాడు. అలా గురుభావం ఎంతమంది చెప్పగలరు? అసలు శంకరాచార్యుల వారి సిద్ధాంతంలో రెండు లేవు, జీవుడు వాడు వీడు ఇవి అన్నీ ఏమీ లేవు. అందుకనే శంకరాచార్యుల వారిని వాళ్ళ గురువు గారు ఎవర్రా నువ్వు అన్నప్పుడు నా మృత్యుర్ నా శంక నమే జాతి భేద, అసలు నాకు మృత్యువు లేదు, శంక లేదు, ఏ విధమైనటువంటి జాతి భేదము లేదు. పితానైవ మేనైవ మాతాచ జన్మ నబంధుర్ నమిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం, నాకు జాతి భేదం లేదు అని చెప్పాడు ఆయన స్వతసిద్ధంగా, ఆయన చెప్పినటువంటి స్థుతి ఇది. కాబట్టి అక్కడ ఏదో శంకరాచార్యుల వారు ఒక దళితుడు వస్తే నేను వచ్చే దారిలో రాకూడదా జరుగు, ఈ విధమైన వ్యాఖ్యానం ఏ శంకర విజయములోనూ చెప్పబడలేదు, ఎక్కడా లేదు. మనం దారికి వెళ్ళేటప్పుడు అడ్డొచ్చారు, అతను ఉండాల్సిన దానికంటే సమాజంలో ఉండాల్సిన దానికంటే విభిన్నంగా కళ్ళు ముంతలు పట్టుకొని ఉన్నాడని చెప్తూనే ఉన్నారు. అలా పట్టుకొని తాగుతున్న వ్యక్తిని నాయన కొంచెం జరుగు అని చెప్పి కిందకి పోతాను అనే ప్రయత్నాన్ని ఇంకొక విధంగా చిత్రీకరించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇంకొకటి చెప్తాను, మిగతా ఎవరైనా నువ్వు నేను భగవంతుడి బంధువులము అని చెప్పే సిద్ధాంతం ఉంటుంది, భగవంతుడిని ఆశ్రయించి మనం ఉండాలి అని. నీకు నాకు అభేదం, ఆ పరమాత్మకి నాకు అభేదం, ఉన్నది ఒకటే అయినటువంటి ఆత్మవస్తువు, అది తప్ప మిగతా అంతా ఉన్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తుంది కానీ మిథ్యే. నా ముత్తాత తాత ఎవడు అంటే నాకు మిథ్యే ఇవాళ, ఆ రోజు బతికున్నప్పుడు సత్యం, ఈరోజు బతికున్నది నాకు సత్యం. కానీ ఈరోజు ఆ రోజు ఇప్పుడు బతికున్నట్టు కనిపించిన దాంట్లో ఆ రోజు ఉన్న దాంట్లో ఉన్నది పరమాత్మే, పరమాత్మ సత్యము, మిగతాదంతా మిథ్యా అని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు నీకు నాకు అభేదము అని చెప్పేటటువంటి ఆదిశంకరులు ఇంత వైషమ్యాన్ని చూసే అవకాశం లేదు. అలాంటి వైషమ్యాన్ని పోగొట్టడానికే అందరూ ఒకటే అని చెప్పడానికి వచ్చినటువంటి అవతారమే శంకర అవతారం. ఆదిశంకర్లకి అభేదమమ్మ, దీనికి దానికి ఓ కొలతలు ఇవన్నీ తీసుకొని వచ్చి చూసే స్థాయి కాదాయింది, అన్నిటినీ చిదానందమైనటువంటి పరమాత్మ స్వరూపంగా చూసిన మహానుభావుడు ఆయన. కాబట్టి అది అపరిమితమైనటువంటి మానవ మేధస్సుకు అందనటువంటి మహత్తరమైన చరిత్ర అది. కాబట్టి అక్కడ నేను మేము వచ్చే దారిలో రాకూడదని తెలీదా, ఏ శంకర విజయంలోనూ ఈ ప్రస్తావన అట్లా లేదు. బహుశా ఎక్కడా ఏ శంకర విజయంలోనూ ప్రస్తావించలేదు. కాబట్టి ఒకవేళ అలా నేను చూడని శంకర విజయం ఏదైనా ఉండి ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అందులో ఏదైనా ఉంటే నేను తెలుసుకుంటాను, కానీ అలాంటిది ఎక్కడా చెప్పబడి లేదు, ఆ విధమైన ప్రస్తావన లేదు. అయితే గురుగారు ఇంకొక ప్రశ్న కూడా ఉందండి. ఏంటంటే మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఇంకో మాట కూడా అన్నారు జినర్జయ స్వామి వారు. అదేంటి అంటే ఆదిశంకరాచార్యుల వారు 32 సంవత్సరాలు జీవించి ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అయితే ఇంకొంతకాలం జీవించి ఉంటే గనక రామానుజాచార్యుల వారికి అవతరించాల్సినటువంటి అవసరమే ఉండేది కాదు అని కూడా అన్నారు. అయితే శంకరాచార్యుల వారు వేసిన పాదుల పునాదుల నుండి రామానుజాచార్యుల వారు ఎన్నో భవనాలు నిర్మించారు అన్నట్టుగా మాట్లాడారు. దీని గురించి మీరేమంటారు? శంకరాచార్యుల వారిని జగద్గురువు అంటాం మనం. ఆయన 8వ ఏటే సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వారు, మానసికంగా సన్యాసం తీసేసుకున్నారు. 12 ఏళ్ళు వచ్చేటప్పటికి శాస్త్రాలన్నీ పూర్తయిపోయినాయి ఆయనవి. 12 ఏళ్ళు వచ్చేటప్పటికి శాస్త్రాలన్నీ పూర్తయిపోయినాయి, ఏం మిగల్లా. ఆయన చదువుకోవడానికి కూడా 12 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏం లేదు. 16 ఏళ్ళు వచ్చేటప్పటికి సక్రమమైన ఈ ఉపనిషద్ భాష్యాలు కానీ లేదా బ్రహ్మసూత్రాలకు భాష్యాలు కానీ ఎవరు రాయలా. వ్యాసుల వారి హృదయాన్ని ఆవిష్కరించిన వాళ్ళు లేరు. అంటే వెనకాల ఆయనకేమీ ఆధారం లేదు. ఏమీ లేకుండానే పూర్ణముగా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యాన్ని యథాతథంగా అద్వైత సంప్రదాయంలో రచించి పెట్టేశారు. అలాగే భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, మొత్తం దశోపనిషత్తులు ఏం వదిలిపెట్టారు ఆయన? అవసరమైనటువంటి అన్ని భాష్యాలని, సాహిత్యాలని ఇచ్చి జీవుడికి పరమాత్మకి అభేదమనేటటువంటి సిద్ధాంతాన్ని కూడా స్థాపించేశారు.
స్థాపించడానికి కొత్తగా ఏమీ లేనంత చేశారు ఆయన 32 ఏళ్లలో. ఇంకా ఏ ఆచార్యుల వారు కూడా 3 సార్లు భారతదేశాన్ని ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి తిరిగినటువంటి వాళ్ళు లేరు. మనం కేదారానికి వెళ్తే ఇక్కడ శంకరాచార్యులు వారు వచ్చారండి. మనం మానస సరోవరానికి వెళ్తే ఇక్కడ శంకరాచార్యులు వారు వచ్చారు. ఇవాళ మానస సరోవరానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం. కైలాసగిరి మీదకి శంకరాచార్యులు వారు వెళ్ళారండి. టిబ్బెట్లో శంకరాచార్యులు వారు వచ్చారండి. చైనాలో శంకరాచార్యులు వారి సంచారం ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయండి ఈ రోజుకి. చైనాలో, పాకిస్తాన్లో అనేకమైనటువంటి ప్రదేశాలు శంకరాచార్యులు వారు వచ్చినటువంటివి ఉన్నాయండి. అస్సాంలో ఉన్నాయండి. హర్యానాలో ఉన్నాయండి. మధ్యప్రదేశ్ అండి. ఇక్కడ దక్షిణాదిలోకి వచ్చామండి. రామేశ్వర ప్రాంతం అంటే తమిళనాడులో చిట్ట చివర కన్యాకుమారి మూలంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళి ఎటు చూసినా అక్కడ ఉన్నటువంటి గుళ్ళన్నిటినీ ఆయన ఉద్ధరించారు, మహాక్షేత్రాలని. ఇవాళ బదరీ నారాయణ దర్శనం మనం చేసుకుంటున్నాము అంటే శంకరాచార్యుల వారు అతి వేగంగా ప్రవహించేటటువంటి అలకనంద నదిలో ఒక్క దూకి ఏది ఇట్లా మన వేలు ఇవాళ పెడితే ఇక్కడికి వెళ్ళిపోతుంది. అలాంటి దాంట్లో దూకి స్వామి విగ్రహాన్ని తీసుకొని బయటకు వచ్చారు. ఇదేదో ఛిద్రమైంది అని మళ్ళీ నీళ్లల్లో పడేస్తే మళ్ళీ అందరూ ఒక్కళ్ళు చూస్తుండగా కాదు, గ్రామ ప్రజలందరూ చూస్తుండగా మళ్ళీ దూకి మళ్ళీ తెచ్చారు. మళ్ళీ అదే విగ్రహం వచ్చింది. 3వ సారి మళ్ళీ తీస్తే కూడా అదే విగ్రహం వస్తే స్వామి ఇలాగే ప్రతిష్ఠితం అవ్వాలనుకుంటున్నారు అని అక్కడ బదరీ నారాయణుణ్ణి ప్రతిష్ఠ చేసింది ఆయన. ఇక్కడ గురువాయూరులో ప్రతిష్ఠ చేసినటువంటిది ఆ చక్కటి విగ్రహానికి పూజా విధానాలు నిర్ణయించినటువంటి వారు ఆదిశంకర్లు. రామేశ్వర్లు అసలు మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని చుట్టుముట్టినటువంటి ఏకైక ఆచార్యుల వారు 3 సార్లు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో మరి 32 ఏళ్లలోనే కదా ఇదంతా చేసింది. ఒక 100 మంది ఆచార్యులు 1000 సంవత్సరాలు జీవించినా చేయలేనంత పనిని శంకరాచార్యుల వారు 32 ఏళ్లలో సాధించారు. అందుకనే ఆయన్ని జగద్గురువు అంటాం. అందుకే 126 సంవత్సరాలు జీవించినటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు 126 సంవత్సరాలు ఎక్స్ట్రా జీవించారు. చతుర్వేదాలకి భాష్యాలు రాశారు ఆయన. 4 వేదాలకి భాష్యాలు రాసిన ఆ శ్రీ ఎవరినైనా వరించింది అంటే ఒక విద్యారణ్యుల వారినే. అలాంటి విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి 7 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, గోవాల్ని తీసుకొని ఇటు 5 రాష్ట్రాలని కలుపుకుంటూ మొత్తం ఇవాళ ఉన్న 8 రాష్ట్రాలని పూర్తిగా తురుష్కుల నుంచి సాధ్యమైనంత మటుకు కాపాడి ఈ సంప్రదాయాలు, ఈ ఆచారాలు పెట్టి 3000కి పైన గ్రంథాలు రాసినటువంటి అనేక కట్టడాలు కట్టించినటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు శాస్త్రం శారీరమీమాంస, నాకు శాస్త్రము బ్రహ్మసూత్రం అయి ఉండాలి. దేవస్తు పరమేశ్వర, నాకు దేవుడు పరమేశ్వరుడై ఉండాలి. ఆచార్యా శంకరాచార్యా, నాకు ఆచార్యుడు శంకరాచార్యుల వారు అయి ఉండాలి. సంతుమే జన్మని, నాకు మోక్షం వద్దయ్యా, నువ్వు ఎన్ని జన్మలు ఇచ్చినా పర్లేదు, కానీ ఈ 3 నాకు ఇస్తే మాత్రం, ఈ 3 ఉంటే నేను జన్మెత్తడానికి సిద్ధము అని చతుర్వేద భాష్యకర్త అయినటువంటి ఆయన చెప్పినటువంటిది. సంగీతం మీద, సాహిత్యం మీద, ఆస్ట్రానమీ మీద, ఆస్ట్రాలజీ మీద, మెటలర్జీ మీద ఆయన రాయని గ్రంథమేది? వైద్యం మీద మొత్తం చతుర్వేద భాష్యకర్త. అలాంటి వాడు చెప్పినటువంటి మాట ఇది అనన్య సామాన్యమైంది. శంకరుల చరిత్ర మళ్ళీ పూర్తి చేయాలంటే ఇంకొక శంకరుడే ఉద్భవించాలి. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. మేధాదక్షిణామూర్తి అవతారమెత్తి వస్తే అవతారానికి ఎన్ని రోజులు కావాలమ్మా? వామన అవతారం మొత్తం అంతా ఉన్నారా? వచ్చి అక్కడ పని కాగానే అయిపోయింది. నరసింహస్వామి వారు ఉద్ధరించాలంటే మొత్తం వచ్చి ఉండాలా? ఇన్నేళ్ళు ఉంటేనే నరసింహ అవతారానికి పూర్ణత్వము, ఇన్ని ఉంటే కాదండి అని ఎవరైనా అంటారా? ఒక్క అడుగు ఇట్లా స్తంభం పగలగానే వచ్చి పని పూర్తి చేసేశారు. కాబట్టి మహాత్ముల యొక్క చరిత్ర ఎన్నేళ్లున్నారు అనేది కాదు, ఎంత సంపదనిచ్చారు అనే దాన్ని బట్టి లెక్కేసుకోవాలి. ఎన్ని ప్రకరణ గ్రంథాలు, ఎన్ని స్తోత్ర గ్రంథాలు, ఎన్ని భాష్యాలు, ఎన్నెన్ని ఇచ్చారమ్మా ఆదిశంకర్లు 32 ఏళ్లలో. భారతదేశంలో ఏ పుట్టకి వెళ్ళినా, మిట్టకి వెళ్ళినా, గుట్టకి వెళ్ళినా, క్షేత్రానికి వెళ్ళినా, అడవుల్లోకి వెళ్ళినా, కొండల మీదకి ఎక్కినా, నదుల దగ్గరకు వచ్చి నిల్చున్న శంకర్ల యొక్క చరిత్ర వినిపిస్తుంది. అంత చరిత్ర ఉన్న ఆచార్యులు ఇంకొకళ్ళు లేరు. కాబట్టి 32 ఏళ్ళు జీవితము అని మనం జీవితాన్ని బట్టి సాధించిన దాన్ని లెక్క వేయకూడదు.
ఆ 32 ఏళ్లలో 100 మంది ఆచార్యులు 1000 సంవత్సరాలు జీవించినా చేయలేని పని చేసి వెళ్ళిపోయారు. అది శంకర్ల యొక్క మహాత్మ్యం. కాబట్టి శంకర్లని ఆయుష్తోటి కొలవకూడదు, శంకర్లని గురుత్వంతో కొలవాలి. జగద్గురువు అవునా కాదా, ఎలాంటి గ్రంథాలు అందించారు, ఎలాంటి విషయాలని చెప్పారు. ఆయన 32 ఏళ్ళుంటేనే ఇంత చేశారు. ఇంకొంతకాలం ఉంటే ఏమైపోతుందో, కలియుగం ఇక ముందరికి పోతుందో పోదో అని భయపడి దేవతలు ప్రార్థిస్తే జాలిచ్చారు, కలికిచ్చిన వరం నిలవాలి అని. కాబట్టి శంకరుల యొక్క చరిత్రని ఆయుష్తోటి కొలవకూడదు. అది ఏ గురువునైనా, ఒక శంకరులే కాదు, మనం చక్కగా భగవద్ రామానుజ ఆచార్య వర్యుల్ని తీసుకున్నా, మధ్వాచార్యుల వారిని తీసుకున్నా, లేదు రాఘవేంద్ర స్వామిని తీసుకున్నా, లేదు వైఖానస సంప్రదాయానికి సంబంధించినటువంటి గురువుల్ని తీసుకున్నా, శంకరాచార్యుల వారి పరంపరలో గురువుల్ని తీసుకున్నా, వాళ్ళకి వయస్సుతోటి సంబంధం లేదు. కాబట్టి శంకరాచార్య వరిష్ఠులు 32 ఏళ్ళు జీవించిందే చాలా ఎక్కువ, అంత ఇచ్చేశారు. కాబట్టి ఆయన జీవితాన్ని ఎప్పుడూ మనం ఆయుష్తోటి కొలవకూడదు, గురువు ఇచ్చిన సాహిత్యంతో కలవాలి. ఎందుకు అంటే ఈ రోజుకి ఎక్కువ సాహిత్యం ఈ భారతదేశంలో చదువుకుంటోంది కానీ, ఎక్కువ స్తోత్రాలు ఈ భారతదేశంలో చదువుతోంది కానీ శంకరులు ఇచ్చినవే. ఈ రోజుకి అంతకు మించి చదువుతున్న వాళ్ళది ఎవరిది లేదు సాహిత్యం. అంత సాహిత్యాన్ని ఆదిశంకరులు, ఆదిశంకర భగవత్పాదాచార్య వరిష్ఠులు మనకు అందించారు. అది గొప్పతనం. కాబట్టి అసలు ఆయుష్తోటి వారిని కొలవకూడదమ్మా, అది వారి గొప్పతనం. మా దృష్టిలో శంకరాచార్యుల వారు 32 సంవత్సరాల్లో వారే పాదులు తీశారు, పునాదులు వేశారు, అద్భుతమైన భవంతులు కట్టారు, వాటి ఎలివేషన్లు డిజైన్ చేశారు, దానికి అవసరమైనటువంటి రంగులు వేశారు, లోపల అవసరమైనటువంటి అద్భుతమైన ఇంటీరియర్స్ చేశారు, చక్కటి ఫర్నిచర్ అంతా కూడా తీసుకొని వచ్చాడు. భక్తుడైనటువంటి వాడు లోపలికి వెళ్ళి దాన్ని వినియోగించుకోవడం తప్ప ఏ ఒక్క పనిని శంకర భగవత్పాదాచార్యుల వారు వదిలిపెట్టకుండా సమస్తాన్ని 32 సంవత్సరాల లోపల మా అందరికీ, ఈ మానవాళి మొత్తానికి అనుగ్రహించినటువంటి భగవత్పాదాచార్య వరిష్ఠులు వారు. వారికి ఎంత చెప్పుకున్నా, వారి గురించి ఏం చేసినా చాలా తక్కువే. సాష్టాంగ ప్రణామాలని నేను ఈ ఛానల్ ద్వారా వారికి సమర్పించుకుంటున్నాను. ఇంతకంటే ఏమీ చేయలేం మనం. అయితే గురువుగారు, శంకరాచార్యులు అనే పేరులో శంకర అని ఉంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే శంకరాచార్యుల వారు శైవం అని అనుకుంటారు. అయితే నిజానికి ఇది ఎంతవరకు నిజం? అంటే నిజంగా ఆదిశంకరాచార్యుల వారు శైవమేనా, విష్ణువుని పూజించరా? శంకరాచార్యుల వారు శైవం కాదమ్మా. శంకరాచార్యుల వారు వేదం, శంకరాచార్యుల వారు వేదభాష్యం. శంకరాచార్యుల వారు ఏది వైదిక ఋషి హృదయమో, ఏది శ్రీమన్నారాయణుడి యొక్క హృదయమో ఆ హృదయం ఆదిశంకరులు. ఆయన హృదయం తెలిసినవాడు శంకరులే. అందుకనే నిత్యం ఇద్దరికి నమస్కారం చేసుకుంటాం మనం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతవు వందే భగవంతవు పునఃపునః. శంకరులే శంకరాచార్యులు వారు, కేశవుడే వ్యాస మహర్షి. ఈ ఇద్దరు ఏం చేశారయ్యా, సూత్ర భాష్యాలని రాశారు, మనకిచ్చారు అన్నారు. దీనికి నిజంగా ప్రతినిత్యం సంధ్య వార్చుకుండేటప్పుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయగుం శివ. శివుడి హృదయం ఎవరికి తెలుసయ్యా? విష్ణుమూర్తికే తెలుసు. విష్ణుమూర్తి హృదయం ఎవరికి తెలుసయ్యా? పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. అందుకనే నిత్య నిరంతరము రామనామ నిర్నిద్రుడు రుద్రుడు. నువ్వు ఏం చేస్తావయ్యా అని పరమేశ్వరుణ్ణి అడిగితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆయన శ్రీరామ రామ రామేతి అనుకుంటూ ఉంటాడు. పోనీ ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, మనం పద్మనాభస్వామి దగ్గరికి వెళ్తే ఇలా చెయ్యి పెట్టి పోతన వారు ఏం చెప్తారు, చేతులారంగ శివుని పూజింపరేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువరేని దయయు సత్యంబు లోనుగా దలుపరేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని పోతన వారు చెప్తారు కదా. అలా అనంత పద్మనాభస్వామి వారు ఒక శివలింగానికి అర్చన చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇట్లా చేతులారంగ శివుని పూజింపరేని అని ఆయన చూపిస్తూ ఉంటారు. వాళ్ళిరువురికి అభేదం.
మహాభారతం మనం తీసుకుంటే కృష్ణ పరమాత్మ హిమవత్ పర్వతాలకి వెళ్ళి ఉపమన్యువు దగ్గర శివ విద్యని నేర్చుకొని శివ సహస్రనామాల్ని రాసి శివుడి కోసం తపస్సు చేశాడు ఆయన భారతంలో. వ్యాసుల వారు రాసినటువంటిది ఇది. ఆ పరమేశ్వరుడు నిత్య నిరంతరము కూర్చొని రామనామాన్ని తలుచుకుంటూ ఉంటాడు. ఆయనకు అంతకంటే మాధుర్యం లేదు. ఈ ఇరువురు అభేదము, ఈ అంతా ఒకటే అయినటువంటి పరమాత్మ నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరమాత్మయందు ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పతే. ఉపాసకుడి యొక్క కార్యం పూర్తి చేయడానికి వాడికి ఏ రూపం నచ్చితే ఆ రూపంలో వాడు అర్చించుకోవచ్చు. ఆ అర్చించినటువంటి రూపంలో వాడి కార్యాన్ని పూర్తి చేయడం కోసం పరమాత్మ ఆ రూపాన్ని ధరిస్తాడు అని శంకరాచార్యులు వారు చెప్పారు. అంటే ఒక గంగ మీద 6 ఘట్టాలు ఉన్నాయనుకోమ్మ. హరిశ్చంద్ర ఘట్ అంటారు, మణికర్ణికా ఘాట్ అంటారు, అస్సీ ఘాట్ అంటారు, పంచగంగా ఘాట్ అంటారు, కేదార్ ఘాట్ అంటారు, దశాశ్వమేధ ఘాట్ అంటారు. 6 ఘాట్లు ఉన్నాయి. ఈ బయట నుంచి వెళ్ళేటటువంటి జనాలకి మా ఘాట్లో స్నానం చేయండి, ఇక్కడ బ్రహ్మగారు అశ్వమేధ యాగాలు చేశారు, ఇక్కడి నుంచి స్నానం చేస్తే మీకు చాలా. హరిశ్చంద్రుడండి భార్య నమ్మి సత్యం కోసం నిల్చొని సత్యమే సర్వస్వం అనుకున్నాడు, ఈ ఘాటు నుంచి స్నానం చేయండి. అగో అక్కడికి వెళ్ళారనుకోండి, అమ్మవారు ఖడ్గం వేసినటువంటి ప్రదేశం అస్సీ ఘాట్, అసీ వరుణ అనేటటువంటి నదులు కలిసేది, ఇక్కడి నుంచి స్నానం చేస్తే మీకు చాలా గొప్పది అని బయట నుంచి ఘాట్లు చూపిస్తారు. కానీ ఏ ఘాట్లో నుంచి దిగినా ఎందులోకి వెళ్ళి స్నానం చేస్తున్నాం? మణికర్ణికలోకి వెళ్ళినా పంచగంగలోకి వెళ్ళినా స్నానం చేస్తోంది గంగలోనే. నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మతత్వంలోకి నీ హృదయానికి ఏది నచ్చితే, నీకు శివుడు నచ్చాడా శైవంలోంచి వెళ్ళు, విష్ణువు నచ్చాడా వైష్ణవంలోంచి వెళ్ళు, నీకు అమ్మవారు నచ్చిందా శాక్తేయంలోంచి వెళ్ళు, నీకు గణపతి నచ్చాడా గాణాపత్యంలోంచి వెళ్ళు, లేదు నాకు అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి ఇష్టమండి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క సిద్ధాంతంలోంచి వెళ్ళు, కాదండి నాకు సూర్యుడంటే ప్రాణం సౌరం నుంచి వెళ్ళు. నువ్వు ఎందులోంచి వెళ్ళినా స్నానం చేస్తోంది నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వములోనే అని శంకర్లు చెప్పారు. అందుకనే శంకరుల వారి యొక్క ఇలవేల్పు ఎవరో తెలుసా అమ్మ? కృష్ణ పరమాత్మ. శంకరాచార్యుల వారికి ఆయన యొక్క ధనం మొత్తము ఆయన ఆస్తి ఇస్తే నేనేం చేసుకుంటాను ఈ ఆస్తి అని కృష్ణ పరమాత్మ గుడి ఆయన పుట్టిన కాలడిలో ఆయన డబ్బుతోటి కృష్ణుడికి కట్టాడు. శంకరాచార్యుల వారు అద్భుతంగా 4 పీఠాలను స్థాపించారు. ఆయన ప్రతి స్వామివారికి చెప్పినటువంటి ఆదేశం ఏమిటో తెలుసా అమ్మ? నారాయణ అనే అంటూ ఉండాలి అని. నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులే ఇవ్వాలి మీరు అని శంకరాచార్య సిద్ధాంతంలో ఉండే స్వామివార్లందరూ నిత్య నిరంతరం చేసేటువంటి నామం నారాయణ నామం. నారాయణుడికి అపరిమితమైనటువంటి భక్తుడు శంకరుడు. అందుకనే అచ్యుతాష్టకం, హరిమీఢే స్తుతి, లక్ష్మీ నృసింహ స్తోత్రం ఎన్ని రాశారు, హయగ్రీవ స్తుతి, ఏది వదల్లా శంకర్లు. ఏది తీసుకుంటే ఆ ధర్మానికి. అందుకనే షణ్మత స్థాపనాచార్యుడు ఆయన. అన్ని మతాల్ని స్థాపన చేసి కొట్టుకోకుండా అందరూ ఒకటిగా ఉండండి అని చెప్పిన వారు ఆదిశంకర్లు. అంత వైభోగమైనటువంటి చరిత్రని మొత్తము అందరికీ కూడా అందించినటువంటి వారు ఆదిశంకర్లు. కాబట్టే ఏ కొట్లాటలు లేకుండా నేను ఇది పక్కవాడు తక్కువ వాడది వీడు తక్కువ అని అనుకోకండి నాయన. ఎవరైనా సరే మీ ఘట్టాలు గొప్పవో చెత్తవో పనికిమాలినవో మంచివో మహత్తరమైనవో మీరు దిగుతోంది గంగలోకే. ఈ విషయం గుర్తుంచుకోండి. అపరిమితమైనటువంటి వేదరాశి, స్తోత్ర రాశి, స్మృతులు, ఆగమాలు అన్నీ మిమ్మల్ని ఆ పరమాత్మలోకి తీసుకెళ్ళటం కోసం మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్మరణాన్ని నువ్వెప్పుడూ వదిలిపెట్టకు. నువ్వు భక్తితోటి వెళ్తావా భక్తి మార్గాన్ని ఎంచుకో, వైరాగ్యంతో వెళ్తావా వైరాగ్యంతో వెళ్ళు, లేదండి జ్ఞానముతోటి వెళ్తావా జ్ఞానముతోటి వెళ్ళు. మీకు అవసరమైనటువంటి అన్నీ నేను అందిస్తున్నాను అని భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నిటినీ అందించినటువంటి వారు ఆదిశంకర్లు. ఈ 4 పీఠాలని శంకర్లు స్థాపించారని చెప్పా కదా. చూడు ఒక్కసారి ఆలోచించమ్మా. బదరిలో ఉండేటటువంటిది ఎవరు? నారాయణుడు. బదరిలో పీఠం పెట్టారు, నారాయణుడిని అధిష్టాన దేవతగా అక్కడ పెట్టి పూజ చేయమన్నారు. 2వ పీఠం ద్వారకలో పెట్టారు, ద్వారకలో ఉండేది ఎవరు? కృష్ణయ్యగా. అక్కడ 2వ పీఠాన్ని పెట్టి కృష్ణుడికి పూజ చేసుకోండి అని చెప్పారు. 3వది పూరిలో ఉండేదేమిటి? జగన్నాథుడు. జగన్నాథుడిని పూజ చేసుకుంటూ ఇదిగో ఈ పీఠాన్ని ముందరికి తీసుకెళ్ళండి అన్నారు. 4వ పీఠం శృంగేరికి అధిష్టానం రామేశ్వరం, రామచంద్రమూర్తిచే ప్రతిష్ఠ చేయబడ్డటువంటి శివలింగం. కాబట్టి దీన్ని తీసుకోండి అని చెప్పారు. ఇలా మొత్తం విష్ణుమయంగానే కనిపిస్తోంది కదా. ఆయన కంటే వైష్ణవుడు ఎవరుంటారు?
అసలు వైష్ణవులంటే ఎవరు అంటే శంకరుడే అని చెప్పారు. మనకి సూత్రకారులే చెప్తున్నారు, పరమ వైష్ణవోత్తముడు ఎవరయ్యా శంకరుడు, శంకరుణ్ణి మించిన వైష్ణవోత్తముడు ఉండేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి అలాంటి ఆ వైష్ణవ సిద్ధాంత స్థాపన చేసినటువంటి వారు కూడా శంకరులే. కాబట్టి ఆయనకు అభేదమమ్మ. ఆయన ఏమీ శైవం వేరు వైష్ణవం వేరు. శంకరాచార్యుల వారి సిద్ధాంతము వైదికము స్మార్తము, వేద విద్యకి సంబంధించినటువంటిది. కాబట్టి ఆయనకి శివుడు ఎక్కువని కానీ, విష్ణువు తక్కువని కానీ, అమ్మవారు ఎక్కువని కానీ, గణపతి తక్కువని కానీ, సూర్యుడు ఎక్కువని కానీ, ఇట్లా ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అందరినీ సమస్థితిలో చూసి లోకమంతా సమంగా ఉంటూ మీకు నచ్చిన మార్గంలో పరమాత్మని పొందండయ్యా అని చెప్పారే కానీ ఎక్కడా వైషమ్యము చెప్పనటువంటి గురువు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదాచార్య వరిష్ఠులు. ఆయన తప్ప ఇంకెవరు చెప్పలా ఈ మాట, ఇంకొకళ్ళ తరం కూడా కాదు. అంత అద్భుతమైనటువంటి చరిత్రను అందించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. గురువాయూరులో పూజా విధానం ఎవరు పెట్టింది? ద్వారకలో పూజా విధానం ఎవరు నిర్ణయించింది? బదరిలో పూజా విధానాన్ని ఎవరు చెప్పింది? అహోబిళంలోకి వచ్చి యంత్రాలను పెట్టింది ఎవరు? మనకి ఇవాళ ఇంతమంది జనాభా కనిపిస్తున్నారు కదా తిరుమల క్షేత్రంలో. శంకరాచార్యుల వారు తిరుమలలోకి వెళ్ళి పద్మపీఠము లోపల సర్వాకర్షణ యంత్రాన్ని వేయకపోతే ఈ ధనము ఆ జనము ఎక్కడి నుంచి వచ్చేది? ఇక్కడ ధన జనానికి మూల కారణం ఏమిటండి అంటే శంకరాచార్యులు వేసినటువంటి సర్వాకర్షణ యంత్రం అని అందరూ ఒప్పుకుంటున్నారుగా. కాబట్టి శంకరులకి శివకేశవ భేదము లేదు. శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. అదే మాటని అన్నమాచార్యులు వారు అన్నారు, అదే మాటని త్యాగరాయస్వామి వారు అన్నారు, అదే మాటని ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు, నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరం అన్నాడా లేదా అన్నమాచార్యులు వారు? హరియట హరుడట అఖిలాండ కోటి బ్రహ్మాండంబులట ముక్కోటి దేవతలట అందరిలో పరమాత్మ వెలయునట అన్నారా లేదా త్యాగబ్రహ్మం వారు? కాబట్టి మొత్తము అంతటా ఉండేది ఒకటే పరమాత్మమ్మ. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ నారాయణ శబ్దాన్ని శివుడు అనుకుంటావా అనుకో, అమ్మవారు అనుకుంటావా అనుకో, లేదు విష్ణుమూర్తి అనుకుంటావా అనుకో, సూర్యుడు అనుకుంటావా అనుకో, లేదు గణపతి అనుకుంటావా, ఏది అనుకున్నా ఉండేది పరమాత్మ ఒకటే. అతను నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానందుడు అనేటటువంటి సిద్ధాంతాన్ని ఘంటాపదంగా ఇచ్చినటువంటి వారు, విద్వేషాలకి దూరంగా సమాజం ఉండడానికి అవసరమైనటువంటి గురు తత్వాన్ని బోధించినటువంటి వారు ఆదిశంకరులు. కాబట్టి ఆయన సిద్ధాంతం ఇది అని ఎవరు చెప్పలేరు. నా ద్వైత, ఉండేది పరమాత్మే. పరమాత్మకి కులము గోత్రము వ్యవహారము ఏమి పెట్టకండి, అంతటా నిండి ఉన్న ఒకే చైతన్యాన్ని నీ బుద్ధిలో ఉండే మాయకి తగ్గట్టుగా ఎలా చేరుకోవాలో నీ ప్రయత్నం నువ్వు చేసుకో, అన్ని మార్గాలు నేను ఇస్తున్నాను నీకు అని శంకర్లు చెప్పారు. ఇది శంకర్ల యొక్క వైభవం. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి. చాలా చక్కగా వివరించారు. ఎంతో ఓపిక్గా నేను అడిగిన ప్రశ్న అన్నిటికి కూడా చాలా ఓపిక్గా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు. వాసుదేవ.